నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ఈ రోజు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంలో మనకు ఒక యూత్ ఐకాన్ వచ్చారు. అతను రాజకీయంగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా పాత బస్తీలో మంచి యూత్ ఐకాన్ ఉన్న నాయకుడు. అంతేకాకుండా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా 100 సీరియల్లో యాక్ట్ చేశారు. అలాగే ఎన్టీఆర్ పక్కన RRR సినిమాలో కూడా తన యాక్ట్ చేయబోతున్నాడు. మంచితనానికి నిలువెత్తు నిదర్శనం సూర్యబాయి. అతని గురించి సూర్యబాయి గురించి చాలా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హలో సూర్యబాయి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ సార్. RRRలో మీరు యాక్ట్ చేస్తున్నారన్న విషయం తెలిసింది. మీకు అసలు పాత బస్తీలో అసలు కటౌట్స్ పెడతారంట, ప్లస్ మీకు చాలా మంది అభిషేకాలు చేస్తూ ఉంటారంట. అసలు ఇంత క్రేజ్ మీకు అలా ఎలా వచ్చింది అసలు? వాళ్ళ అభిమానం అండి అది. అంటే మీరు యాక్చువల్గా రాజకీయంగా ఏదన్నా పార్టీ నుంచి ఉన్నారా, లేకపోతే మీకు అంత క్రేజ్ ఎలా వచ్చింది అసలు? యాక్చువల్గా ఏ పార్టీలో లేను, ఎవరికి ఏ ఆపద వచ్చిందన్నా, ఎవరికి ఏ ప్రాబ్లం అయినా సరే నేనున్నా అని చెప్పి హెల్ప్ చేస్తుంటాను అనమాట. ఓకే, ఇక దానివల్ల వాళ్ళకు ఓకే. అంటే మీరు ఎక్కడైనా బాగా రౌడీయిజం, గుండాయిజం, కొట్టడం, చేసింగ్ అలాంటివి ఏమైనా చేశారా? అసలు అలాంటివి ఏం లేవండి. మరి అంత మంచి పేరు ఎలా వచ్చేసింది? వచ్చిందంటే ఎలా చెప్తారండి, అంటే నేను చేసే పనులు నచ్చడం వల్ల అలా వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. ఓకే. యాక్చువల్గా మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్తో మీరు సీరియళ్లలో అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు అందులో చేయాలి అది ఇది అని చెప్పి. ఓకే. మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళతో పాటు వెళ్ళడం వల్ల అలా నచ్చడం వల్ల అలా వచ్చిందనమాట. ఓకే. మీరు బాగా చదువుకున్నారని విన్నాను. ఎంతవరకు చదువుకున్నారు? MBA కంప్లీట్ అయిపోయింది. ఓకే. మీరు MBA చదువుకుని మరి ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? ఎందుకు MBA చదువుకున్నా అని ఈ ఫీల్డ్లోకి రావాలా? అంటే యాక్చువల్గా ఇంకో సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు కదా, అట్లా అనేసి. ఏదో అలా వచ్చేసి అంతే. ఓకే. పరిస్థితుల ప్రభావం వల్ల అలా వచ్చేసి అంతే. ఓకే. యాక్చువల్గా మీరు ఎన్టీఆర్ పక్కన నటిస్తున్నారన్న విషయం తెలిసింది. అవును, ఎన్టీఆర్తో పాటు ఇంతకు ముందు కూడా చేశాను నేను. జనతా గ్యారేజ్ మూవీ చేశాను నేను. ఓకే. ఇప్పుడు RRRలో. ఓకే. ఆ పాత్ర గురించి ఏమైనా మా వ్యూవర్స్కి చెప్తారా? లిటిల్ బిట్ కొంచెం. నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా. ఓకే. ఆల్రెడీ ఇప్పుడే ఇంకా షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఓకే. చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను. దీనికన్నా ముందు కూడా ఎన్టీఆర్తో చేశాను అన్నారు. తనతో మీరు ఎలా ఉండేవాళ్ళు? తను బిహేవియర్ ఎలా ఉండేది మీతో? చాలా బాగుంటుంది తన బిహేవియర్, నిజంగా రియలీ గ్రేట్ పర్సన్. చాలా ప్రతి ఒక్కరితో చాలా చనువుగా ఉంటాడు. ఓకే. గ్రేట్ పర్సన్ తను. ఓకే. ఇంకా ఎవరెవరితో యాక్ట్ చేశారు మీరు? చాలా మందితో చేశాను. మన రామ్ గారితో చేశాను. ఓకే. రామ్ అంటే మన ఓకే హీరో రామ్. ఓకే. ఓకే. హీరో రామ్తో చేశాను. మన హీరో ఇంకా కళ్యాణ్ రామ్తో చేశాను. ఓకే. నారా రోహిత్తో చేశాను. ఓకే. చాలా మందితో చేశాను. ఓకే. మీరు ఇన్ని సినిమాలలో చేశారు కదా, మీకు ఏ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం? నాకు ఎందుకో నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. సీరియల్లో ఏమైనా చేశారా? సీరియల్లో కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాను. ఓకే. ఇప్పుడు కొంచెం నెగిటివ్ క్యారెక్టర్స్ కాకుండా బెటర్, ఇంకా దానికన్నా ఓకే బెటర్ క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ చేస్తాను. అంటే నెగిటివ్ అంటే సైకోలోకి వెళ్తారా ఏంటి? సైకో క్యారెక్టర్స్ ఏమైనా చేస్తారా? ఏం లేదు. ఓకే. రౌడీయిజం, గుండాయిజం అలాంటి కొత్త సెటిల్మెంట్స్. ఓకే. ఓకే. కొత్తవి చేయాలనుకుంటున్నారు. ఓకే. నాకు ఈ పాత్ర బాగా నచ్చింది అని మీరు చేసిన సినిమాలలో ది బెస్ట్ అని మీకు ఏమనిపించింది? ఏదనిపించింది? నా నువ్వే మూవీలో తమన్నా గారితో పాటు అతని ఫ్రెండ్ క్యారెక్టర్, తమన్నా గారితో పాటు ట్రావెల్ అవుతుంటాను. ఓకే. నాకు చాలా మంచి అనిపించింది ఆ క్యారెక్టర్. ఓకే. ఇంకా హైపర్ సినిమాలో కూడా రామ్ గారితో పాటు ఉంటాను అనమాట. ఓకే. బెటర్ అనిపించింది. ఓకే. ఇక పాత బస్తీలో మీకు రాజకీయంగా ఎవరైనా మీకు అంటే MIM కానివ్వండి, ఇంకేదైనా బీజేపీ కానీ ఇలాంటి పార్టీలో ఎవరైనా మీకు బాగా క్లోజ్గా ఉండి మా పార్టీలోకి రండి, మీకు ఏదైనా యూత్ అలాంటివి ఇస్తాము అనేసి అంటారు కదా, మీకు ఎవరైనా పార్టీ పదవి ఆశ చూపించేసి మా దాంట్లోకి రండి అని ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేశారా? రండి అని అడుగుతున్నారా? చాలా పార్టీలలో రమ్మని చెప్తున్నారు నాకు. నాకు ఇంత తొందరగా అనలేక రాజకీయంలోకి వెళ్ళడం నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ డెఫినెట్లీ వెళ్తా. పబ్లిక్ కోసం 100% వెళ్తాను. ఓకే. సహజంగా మీరు చాలా మందికి సహాయం చేస్తారన్నది మా అందరికీ తెలుసు. అంటే ఇంకా రాజకీయంగా వెళ్తే ఇంకా చాలా మందికి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది కదా. అవును, అందుకోసమే 100% వెళ్తాను రాజకీయంగా. కొంచెం టైం. ఓకే. యాక్చువల్గా బిగ్ బాస్లో మీరు కూడా ఉన్నారు అనే ఒక రూమర్ వచ్చింది. మేమందరం అనుకున్నాం ఓకే పాత బస్తీకి చెందిన ఒక యువకుడు ప్లస్ అంత బాగా వస్తే చాలా బాగుంటుందని మేము అనుకున్నాము. మీ కోస్టార్ కళ్యాణి కూడా, కరాటే కళ్యాణి కూడా వెళ్ళారు కదా, మరి మీకు ఎందుకు అవకాశం రాలేదు? ఏమో అండి, అవకాశం వస్తుందేమో. నేను కూడా చాలా ట్రై చేస్తా. చాలా మంది నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా నువ్వు వెళ్తే బాగుంటుంది, వెళ్తావు అని చెప్పి చాలా మంది అన్నారు. ఎందుకో నాకు ఛాన్స్ రాలేదు. నాతో పాటు కో ఆర్టిస్ట్ కళ్యాణి గారు వెళ్ళారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. ఓకే. సార్ యాక్చువల్గా తను మీతో ఎలా ఉంటారు అసలు? యాక్చువల్లీ చాలా బాగుంటారు. నేను తను చాలా రోజులు కలిసి యాక్ట్ చేసాము. ముద్దమందారం సీరియల్లో చేసాము. చాలా మంచి వ్యక్తి తను. ఓకే. నేను వెళ్ళకపోయినా తనని వెళ్ళింది, నాకు చాలా హ్యాపీ. ఓకే. మొత్తానికి తనకు ఆల్ ది బెస్ట్ అని ఏమైనా చెప్తారా? అక్క కళ్యాణి అక్క, మీరు బిగ్ బాస్ షోలో ఏం టెన్షన్ పడకుండా చాలా కూల్గా ఆడండి. 100% మీరు విన్ అవుతారు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఓకే సార్, ఇప్పుడు త్రిబుల్ సినిమాలో మీకు అవకాశం ఇచ్చారు కదా, యాక్చువల్గా మిమ్మల్ని ఎవరు సంప్రదించారు? మన అందులో కో ఆర్టిస్టులు ఉంటారు కదా, ఓకే. వాళ్ళ ద్వారా వెళ్ళాను. ఓకే. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే. అది ఎందుకంటే చాలా మూవీస్ అనుకోవడం వేరు, అక్కడికి వెళ్ళి యాక్ట్ చేసేదాకా మన గురించి మనం అందులో చేస్తామని గ్యారెంటీ. అదే అంటే కరెక్ట్ మనకు తెలియదు, వెళ్ళి మనం సెట్లోకి వెళ్ళే వరకు కూడా మనకు తెలియదు మనం అందులో చేస్తామని. ఓకే. అందుకు నేను అందులో షూట్ చేసేటప్పుడు అప్పుడు చెప్తాను. సార్, ఒకవేళ మీరు ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వాలనుకోరండి, ఎలాంటి పార్టీలో జాయిన్ అవుతారు? ఇప్పుడు బీజేపీ ఉంది, అక్కడ కాంగ్రెస్ ఉంది, ఎంఐఎం ఉంది, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి, టీఆర్ఎస్ ఉంది, లీడింగ్లో ఉంది. ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఇందులో ఏ పార్టీలో జాయిన్ అవుతారు? బీజేపీలో వెళ్తాను నేను. ఓకే. బీజేపీ సిద్ధాంతాలు అవన్నీ నచ్చడం వల్ల నాకు ఎందుకు బీజేపీ అంటే చాలా ఇష్టం. ఓకే. బీజేపీలోకి వెళ్తా, ఎన్ని రోజులైనా బీజేపీలోకి వెళ్తాను నేను. ఓకే సార్, మీరు చాలా మందికి హెల్ప్ చేశారు. అందులో ఎవరైనా సార్ మీరు మీ దగ్గరకు వచ్చి సార్ మీరు ఆ రోజు హెల్ప్ చేయడం వల్ల మేము ఇలా ఉన్నాము అలా ఉన్నామని మీకు మర్చిపోలేని సంఘటన అలాంటిది ఏమైనా ఉందా? అవును, చాలా మందికి హెల్ప్ చేశాను. నా దగ్గరకు వచ్చి చాలా మంది కూడా అలా అన్నారు, కానీ అవన్నీ నేను ఎక్కువ తీసుకోను అనమాట. ఎందుకంటే మనం హెల్ప్ చేసి దాని గురించి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఓకే. మీరు యాక్చువల్గా సినిమాలోకి రావడానికి గల కారణం ఏంటి? మీకు ఎవరో ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు కదా, దానికి కారణం ఏంటి అసలు? నేను చిన్నప్పటి నుండి నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. చిరంజీవి సార్ అంటే చాలా ఇష్టం. ఓకే. దాని తర్వాత పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా ఇష్టం. ఓకే. నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, అబ్బా ఎంత మంచి డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కటి అనుకుంటూ ఉన్నా కానీ నేను ఇండస్ట్రీకి రావాలని అనుకోలే. ఓకే. ఎందుకో ఇక నేను ఇండస్ట్రీలోకి వచ్చేసాను నేను. ఓకే. అలా నాకు చిరంజీవి గారు చాలా, అతనే ఇన్స్పిరేషన్. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది సినిమాలోకి వెళ్ళాలంటే చాలా పేషెన్సీ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి, చాలా ఒడిదుడుకులు ఉంటాయి. అసలు దాని మీద వచ్చే ఆదాయం కూడా మన కాస్ట్యూమ్స్ కానీ దానికి కానీ సరిపోదు, మన మెయింటెనెన్స్కే సరిపోదు. అలాంటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదా? ఎందుకు నా సినిమా ఎంత చదువుకున్నావు, హ్యాపీగా కష్టపడి చదువుకున్నావు, ఎందుకు సినిమాలోకి వెళ్తావు, హ్యాపీగా ఇలా ఉండొచ్చు అని ఎవరు కూడా మీకు చెప్పలేదా అప్పుడు? చెప్పారు మా ఇంట్లో వాళ్ళు, ఎందుకు ఇండస్ట్రీలోకి వెళ్ళడం అవసరం, మనకి యాక్టింగ్ రాదు ఏం రాదు అని ఇంట్లో అమ్మ నాన్న అందరు చెప్తూ ఉండేవారు. ఎందుకో నాకు ఇక అందులో ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది అనమాట. చూద్దాం ఏదైతే అది అని చెప్పి వెళ్ళిపోయా. గాడ్ దయ వల్ల పర్లే మంచి పొజిషన్లోనే ఉన్నా. ఓకే. ఇప్పుడు అమ్మ వాళ్ళు కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీ సీరియల్స్ కానీ సినిమాలు చూసినప్పుడు ఏమంటారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఆ రోజు వద్దనుకున్నాం, అయినా సరే పట్టుదలతో తను వెళ్ళినా కూడా మంచిగా నిల్చున్నాడు, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఓకే సార్, మీకు అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు స్టార్టమ్ వచ్చేసిందని మీ ఫ్రెండ్స్ దూరం పెట్టడం అలాంటివి అలాంటి అస్సలు నాకు నచ్చవు. ఓకే. నేను ఇంకా పై స్టేజ్కి వెళ్ళినా కూడా నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అలానే ఉంటా, అదే పాత బస్తీలో ఉంటా, అదే చిల్లరగా తిరుంటా, అలానే మాస్ ఉంటా, పక్కా మాస్ ఓల్డ్ సిటీ అబ్బాయి. ఓకే సార్, ఇంకా మీరు ఇప్పుడు రాజకీయాల్లో రావాలనుకుంటే సార్, యాక్చువల్గా మీరు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు కదా, మీరు యూత్ని అక్కడ ఏ విధంగా, అంటే పాత బస్తీ అంటే చాలా మందికి తెలుసు, అక్కడ మొత్తం కొంతవరకు మనకు ఉగ్రవాదాలతో ఉంటుంది, కొంతమందికి పాత బస్తీ అంటే అందులో ఎస్పెషల్లీ పాత బస్తీ అంటే ఉగ్రవాదం అనేసి, ముస్లిం ఏరియా అనేసి ఇట్లా కొంచెం భయపడుతూ ఉంటారు. అక్కడ ఉన్న యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? యాక్చువల్లీ అంటే ఫస్ట్ రాజకీయం కానీ ఏ ఫీల్డ్లోకి రావాలనుకున్నా సరే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మన ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ ఫ్యామిలీలో అన్ని కరెక్ట్ ఉన్నాయి, మన పొజిషన్ మంచిగా ఉంది, అన్నిట్లో మనం కరెక్ట్ పర్ఫెక్ట్ ఉన్నాం అన్నప్పుడే వేరే దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే. మన ఇంట్లో పరిస్థితి సరిగా లేక మనం కరెక్ట్ ఇంట్లో సెటిల్డ్ అవ్వక అలా ఉన్నప్పుడు ఎవరు రావద్దు. మన ఫస్ట్ మన ఇంట్లో చక్కగా అన్ని పెట్టుకొని దాని తర్వాత దేంట్లోకైనా వెళ్ళండి. ఓకే. తర్వాత వచ్చి ఇబ్బంది పడడం, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెట్టకుండా ఫస్ట్ మనం సెటిల్ అయ్యి ఆ తర్వాత ఓకే. మీకు అప్పుడు రాజకీయాల్లో ఎక్కువ చేయడానికి కూడా టైం అనేది ఉంటుంది, కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది. ఓకే సార్, ఇంకా మళ్ళీ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? చూస్తున్నారు ఆల్రెడీ మ్యాచెస్. గర్ల్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఎవరు లేరా? మామూలుగా ఉంటారు కదా సార్ ఈ ఫీల్డ్ లో. లేదండి, అసలు లేరా? అంత టైం లేదు అసలు, యాక్చువల్లీ అంత టైం లేదు. ఓకే. అలాంటి ఆలోచన కూడా లేదు ఇప్పుడు. ఓకే, మొత్తానికి తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అవునవును, కంపల్సరీ. లవ్ మ్యారేజ్ అలాంటిది ఏం లేదంటారు? ఓకే సార్. ఓకే సార్, అంటే మీకు లవ్ మీద మంచి ఒపీనియన్ లేదా, లేకపోతే అంత టైం లేదా, లేకపోతే ఎందుకు అనేసి? లవ్ మీద ఒపీనియన్ లేదని కాదు, నా దగ్గర అంత టైం లేదు. ఓకే. అంత టైం లేదు. ఓకే. అలా మీకేమని అసలు అమ్మాయిలు ఎవరు కూడా ప్రపోజ్ చేయలేదా? చేశారు, చాలా మంది ప్రపోజ్ చేశారు. ఓకే. నా దగ్గర టైం లేకపోవడం వల్ల వాళ్ళకి అంత టైం ఇవ్వలేక రిజెక్ట్ చేసేసాను. ఓకే. అచ్చా, ఇప్పుడు చిరంజీవి మీ రోల్ మోడల్ అని చెప్పారు, ప్లస్ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అన్నారు. ఎప్పుడైనా మీరు చిరంజీవిని కలిసారా? చిరంజీవి గారిని కలవలేదు. యాక్చువల్లీ సైరా నరసింహారెడ్డి షూట్ అయ్యేటప్పుడు వెళ్ళా, నేను లొకేషన్కి వెళ్ళా. ఓకే. చిరంజీవి గారిని దూరం నుంచి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఓకే. అతని దగ్గరికి వెళ్ళే
అవకాశం నాకు ఎప్పుడు వస్తుందో అని నేను వెయిట్ చేస్తున్నా. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్, మీకు త్వరలోనే వస్తుందేమో ఖచ్చితంగా. ఇంకా సార్ ఇప్పుడు కొత్త సీరియల్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడైతే చిట్టి తల్లి సీరియల్ చేస్తున్నాను. ఓకే. దాని తర్వాత కార్తీక దీపంలో ఇప్పుడు ఇంకొక 1 వీక్ లో నా రోల్ స్టార్ట్ అయిపోతుంది. ఓ కార్తీక దీపం. కార్తీక దీపంలో చాలా ఫేమస్ సీరియల్. వంటలక్క అనేసి ఇప్పుడు చాలా ట్రోల్స్ వస్తుంటాయి, తను చాలా ఫేమస్. ఓకే, చూడాలి మరి ఏంటంటే అసలు ఫిలిం ఇండస్ట్రీలో మన లొకేషన్ కి వెళ్ళి అక్కడ షూట్ అయ్యే వరకు గ్యారంటీ లేదు. అది ఇండస్ట్రీ అంటే మనం ఎక్కువ ఊహించుకోవద్దు. ఓకే సార్, అట్లా సార్ మీకు ఏదైనా మంచి హీరోతోటి అట్లా అవకాశాలు వచ్చి చేజారిపోయినా ఏమైనా ఉన్నాయా? అలా వచ్చి చేజారిపోయినావంటే నేను భరత్ అనే నేను మూవీలో యాక్ట్ చేశాను అనమాట. ఓకే. అసలు యాక్చువల్లీ రాదనుకున్నా నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది. మహేష్ బాబు గారికి నాకు ఫేస్ టు ఫేస్ ఫైట్ అనమాట. రామోజీ ఫిలిం సిటీలో వేసాము. ఆ సీన్ వస్తే చాలా బాగుండేది. నేను అనుకున్నా ఈ మూవీ ఎప్పుడు వస్తుంది, సీన్ చూద్దాం అని అనుకున్నా. చాలా బాగుంటది, ఒక్క సీన్ తోనే హైలైట్ అయిపోయాన్ని. తీరా వెళ్ళి స్క్రీన్ మీద చూస్తే ఆ సీన్ మొత్తం కట్ చేసి పడేశారు. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. చాలా అంటే చాలా డిసప్పాయింట్. ఎప్పుడు ఆ మూవీ టీవీలో వస్తున్నా కూడా ఇప్పుడు అస్సలు చూడలేకపోతారు. అంటే యాక్చువల్గా ఈ ఫీల్డ్ అలాంటిది కదా సార్, మామూలుగా మనతో షూట్ చేపిస్తారు, ఆ తర్వాత ఇంకొకటి చాలా మంది సింగర్స్తో కూడా వాళ్ళతో పాటలు పాడించేసి మళ్ళీ ఇంకొకరితో పాటించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు చిట్టి తల్లి సీరియల్లో చేస్తున్నారు కదా, అందులో రోల్ ఏంటి మీది అసలు? యాక్చువల్లీ అది కూడా చెప్పొద్దా? లేదు, ఫైనాన్షియల్ క్యారెక్టర్ ఉంటుంది దాంట్లో. ఓకే, నడుస్తుంది రోల్, అంత పెద్ద క్యారెక్టర్ ఏం కాదు. ఓకే, నడుస్తుంది. ఓకే సార్, అంటే అత్యధికంగా ఎన్ని ఎపిసోడ్లలో మీరు నటించారు? ఒక సీరియల్లో చాలా సీరియల్స్ అంటే పోతూనే ఉంటాయి కదా, ఎక్కువగా ఎక్కువసేపు రోల్ ఉంది? ముద్దమందారం సీరియల్లో వేసాను. ఓకే సార్. నేను కరాటి కళ్యాణ్ గారు చాలా దగ్గర ఒక 50 ఎపిసోడ్స్ దాకా చేశాను. ఓకే సార్, యాక్చువల్గా సీరియల్స్లో రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళ పొజిషన్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే, వాళ్ళ సీనియారిటీని అంటే వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది, పొజిషన్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే, అంటే మొత్తానికి సీరియల్స్లో మీరు సెటిల్ అయిపోయారా? సీరియల్స్ అలా ఏం కాదు, సీరియల్స్ మూవీస్ రెండు చేస్తూ ఉంటారు. ఓకే సార్, ఓల్డ్ సిటీలో మీకు ఒక మంచి ఫేమ్ ఉంది, నేమ్ ఉంది. అంటే చాలామందికి మీరు హెల్ప్ చేయడం వల్ల చాలామందికి మీరు అంటే నేను ఇట్లా బాధలో ఉన్నాను, ఇబ్బందులలో ఉన్నాను అంటే మీరు వెళ్ళి హెల్ప్ చేయడం వల్ల అలా వచ్చింది. అసలు మీకు వాళ్ళకి హెల్ప్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది? థాట్ అంటే మాది చాలా పూర్ ఫ్యామిలీ. ఓకే, నేను జీరో స్టేజ్ నుంచి వచ్చా. నాకు తెలుసు ఏంటి ఎలా అని నాకు తెలుసు. అందుకు నేను ఆ ప్లేస్ నుంచి వచ్చా కాబట్టి అందుకు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నా, నాతో అయినంత చేస్తూ ఉంటా. నేను ఆ పొజిషన్ నుంచి వచ్చా కాబట్టి నాకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థమవుతుంటాయి, అర్థం చేసుకోగలను. అలా వచ్చింది ఇంట్రెస్ట్. ఓకే సార్, మీరు డౌన్ నుంచి వచ్చాను అనేసి అంటున్నారు. అలాంటప్పుడు మీకు అన్ని కష్టాలు తెలుసు, అందుకే నేను ఇలా హెల్ప్ చేశాను అంటున్నారు. అంటే మీరు ఎప్పుడు ఫైనాన్షియల్గా మంచిగా ఎప్పుడు సెటిల్ అయిపోయారు మీరు? 4-5 years అవుతుందండి. ఓకే, 4-5 years అవుతుంది. నాట్ బ్యాడ్, బాగానే ఉన్నా. ఓకే, పర్లేదు. ఒకరికి సహాయం చేసే తిని ఇంకొకరు 10 మందికి పెట్టే స్టేజ్లో ఉన్నారు. ఓకే సార్, ఎప్పుడైనా సార్ మీ రిలేటివ్స్లో వాళ్ళు మిమ్మల్ని అంటే ఒక ఐకాన్గా చూడడం అలా చేసేవాళ్ళు ఉన్నారా? మీరంటే మాకు చాలా ఇన్స్పిరేషన్ అని మీ ఫ్యామిలీలో కానీ అటు మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా అలా అన్నారా? ఒకప్పుడు అసలు ఎవ్వరు అసలు పట్టించుకునే కూడా లేకుండే. ఇప్పుడు ఏదో కొంచెం మనం మంచిగా ఉన్నా అని చెప్పి ప్రతి ఒక్కరు నేనే ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటుంటారు వాడిని చూసి నేర్చుకుంటారా అని చెప్పి. అంటే మనం మంచి ప్లేస్కి వచ్చాం కాబట్టి అలా అంటారు. అదే మనం డౌన్ అయిపోతే వాళ్ళ తయారవుద్దాం అది. ఓకే సార్, అది మన సక్సెస్ అవతల వాళ్ళకి దారి చూపుతుంది, ప్లస్ మనల్ని ఐకాన్గా తీసుకుంటారు. యాక్చువల్గా సార్ ఇప్పుడు మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. బ్యాక్గ్రౌండ్ లేకపోతే మనకంటూ ఒక గాడ్ ఫాదర్ అనేది లేకపోతే సినీ ఇండస్ట్రీలో తొక్కేస్తారు. మామూలుగా వాళ్ళని అసలు ఎదగనివ్వరు. మీరు ఇక్కడ ఎన్ని కష్టాలు పడి ఉండొచ్చు. మీరు అట్లా రావాలంటే మీరు ఎలా అవన్నీ అవన్నీ కష్టపడుకుంటే ఎలా పైకి రాగలిగారు? అంటే నేననే కాదండి, ఎవరు మంచి ప్లేస్కి వెళ్తున్నారన్నా కూడా తొక్కేయడానికి రెడీ ఉంటారు. మనం ఏం చేయాలంటే వాళ్ళు తొక్కేస్తున్నారని చెప్పి మనం ఆలోచించొద్దు. వాళ్ళు ఎంతైనా తొక్కేసుకొని ముందుకు మూవ్ అవుతూ వెళ్ళిపోవాలంతే. అలా మూవ్ అవుతూ వెళ్ళిపోతుంటే కరెక్ట్ వే మనకు దొరుకుతుంది. ఓకే సార్, ఎక్కువ ఆలోచించొద్దు మనం. ఓకే, మనకంటే ఒక లక్ష్యం పెట్టుకొని పోతూ ఉండాలి అంటున్నారు. ఓకే సార్, సినిమా ఫీల్డ్ వదిలిపెట్టేసండి. ఇప్పుడు రాజకీయంగా అంటే ఎట్లా అంటే మనం ప్రత్యక్షంగా పోరాడాల్సి వస్తుంది. అక్కడ మీరు మాత్రమే ఉండాలి. అంటే ఇంకా పాత బస్తీ అంటే చాలా గొడవలు ఉంటాయి, ప్లస్ చాలా కుల మతాలు అది ఇది అనేసి కొన్నిసార్లు గొడవలు ఉంటాయి, కొన్నిసార్లు బాయి అన్నట్టు ఉంటాం. అలాంటిది అక్కడ మీరు హ్యాండిల్ చేయడం చాలా కష్టం కదా, మిమ్మల్ని తొక్కేస్తూ ఉంటారు కదా. మీరు అక్కడ మరి మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంతేకాకుండా మీ బర్త్డేకి కూడా ఒక ర్యాలీ తీశారు. దానివల్ల అసలు ఏంటి, అసలు అక్కడ పరిస్థితి ఏంటి? అసలు మిమ్మల్ని అలా తొక్కేయాలనుకుంటున్నారా? అసలు మిమ్మల్ని ఎదగనిస్తారా? అసలు ఏంటి అనేసి
చాలా మంది తొక్కేయాలని ట్రై చేస్తున్నారు కూడా. వేసుకొని నేను ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచించను, ఎందుకంటే వాళ్ళ బతుకులు అసలు చాలా నీచంగా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మన గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఎంత తొక్కేయాలని చూసినా, ఇంకేం చేయాలని చూసినా నాకేం అవ్వదు, ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో నడుస్తున్నాను ముందుకి. అలాంటప్పుడు నాకేం అవ్వదు, నేను అలానే మూవ్ అవుతూ ఉంటా. అంతే, వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి, నాతో వాళ్ళకి పని ఏమని చెప్పి ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా తొక్కేయాలని చూస్తున్నారు. ఉండని వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోను, వాళ్ళు ఎంత తొక్కుతుంటే నేను అంత పైకి లేస్తుంటా. ఓకే, పాత బస్తీలో మీకు బర్త్డేకి ర్యాలీ చేశారు, అది అసలు ఎలా అసలు అది? అంటే ఒక 3-4 ఇయర్స్ నుండి మా ఇంటికి కొంచెం దూరంలో టెంపుల్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి, అంటే నా పేరు యాక్చువల్లీ సురేష్. ఇంకా మనం చేసే కార్యక్రమాల వల్ల, మంచి పనుల వల్ల సూర్యాబాయికి ఎందుకు ఈ టెంపుల్ దగ్గర నుంచి ఇందాక ర్యాలీ ఇస్తే చాలా బాగుంటుంది, ర్యాలీ ఇద్దామని చెప్పి యూత్ అందరు మాట్లాడుకొని ఒక గత 4-5 ఇయర్స్ నుండి అక్కడ టెంపుల్ దగ్గర నుంచి మా ఇంటి దాకా ర్యాలీతో వస్తాం. అలా చేయడం వల్ల ఇంకా కొంతమందికి చాలా కాలిపోతుంటది, వాళ్ళు చేయలేరు, చేసే వాళ్ళని చూస్తే ఓర్వలేరు. చేసుకోండి, చేయండి, ఎందుకు మీ దగ్గర లేదా, మీరు కూడా వేసుకోండి. అలా ఇంకా నచ్చిపోతుంది, వాళ్ళు అనుకోనియండి, తొక్కేయండి, నేనైతే పైకి లేస్తూనే ఉంటాను. సార్, పాత బస్తీలో మీకు ఎమ్మెల్యే దగ్గర నుంచి రౌడీ షీటర్స్, ఇంకా గోల్డ్ మ్యాన్స్, ఇంకా చాలా మందితో వీళ్ళందరితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిసింది. అంటే రౌడీ షీటర్స్ అంటే మీరు కూడా రౌడీజం చేస్తారా ఏమన్నా, లేకపోతే ఏ విధంగా మీకు వాళ్ళతో అదేమంటారు ఇంత కోఆర్డినేషన్ ఎలా ఉంది, వాళ్ళతో అంత ఫ్రెండ్షిప్ మీకు ఎలా కుదిరింది? అంటే ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందంటే ప్రతి ఒక్క ఈవెంట్కి వెళ్తుంటా. ఈవెంట్కి వెళ్ళినప్పుడు పరిచయం అవుతుంటారు, సూర్యాబాయ్ అని చెప్పి కలిసిన ప్రతి ఒక్కరితో చాలా బాగుంటా నేను. ఎవరితో దుష్మన్కి వెళ్ళాను నేను, ప్రతి ఒక్కరితో కలిసిపోతూ ఉంటా. అలా ఉండడం వల్ల సూర్య చాలా మంచోడు, సూర్యతో రిలేషన్షిప్ పెంచుకుందాం, 10 మందికి సేవ చేస్తుంటాడు, అలాంటి వాళ్ళతో కలిసి ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి అందరూ చాలా నాతో అలా కలిసిపోతుంటారు అన్నమాట. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ సార్, సురేష్ సూర్యాబాయిగా ఎలా మారాడు? ఇలా మంచి పనులు చేయడం వల్లే మా అందరూ పబ్లిక్ అలా పిలుస్తున్నారేమో అనుకుంటున్నాను. ఓకే, సురేష్ కాస్త సూర్యాబాయ్ అయిపోయాడు. ఓకే సార్, యాక్చువల్గా సీరియల్లో మీ పేరేం వస్తుంది? సూర్య అనే అంటారు. సూర్యానే వస్తుంది. ఓకే సార్, ఒక్క ఫోన్ కాల్తో మీకు ఎవరైనా నాకు ఇలా హెల్ప్ కావాలి అంటే ఒక్క ఫోన్ కాల్తో మీరు దాన్ని సాల్వ్ చేసేస్తారంట, అది నిజమంటారా? నిజమేనా అది? ఇంకా నిజమై ఉంటుంది కాబట్టి మీ దాకా వచ్చింది కదా. ఓకే సార్, అది నిజమై ఉంటేనే మీ దాకా వస్తుంది. కరెక్టే, అది ఇలా సాల్వ్ చేశారు కదా సార్ మీరు? చేశాను. అంత పెద్ద కూడా ఒక ఫోన్ కాల్ కి స్పందించి నాకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నందుకు వాళ్ళకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళకి. ఓకే, మీరు చేసేదంతా మంచి కాబట్టి ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక విషయం, అంటే ఇది ఫన్నీగా ఉండొచ్చేమో, అది గోల్డ్ మ్యాన్తో కూడా మీకు పరిచయాలు ఉన్నాయనేసి అన్నారు, అసలు వాళ్ళతో మీకు ఎలా పరిచయం అయింది అసలు? ఇలానే మార్కెట్ లో తిరుగుతూ ఉంటారు కదా. ఓకే, మార్కెట్ లోనే ప్రతి ఈవెంట్ కి వెళ్ళడం వల్ల, అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా వస్తుంటారు. ఓకే, పలానా సూర్యాబాయ్ అని చెప్పి రిలేషన్షిప్ అలా పెరిగింది అంతే. ఓకే, ఎప్పుడన్నా గోల్డ్ వేసుకున్నారా? అంత గోల్డ్ వేసుకోలేదు, ఓకే, కానీ వేసుకుంటా ఒకరోజు, ఏదో ఒక రోజు వేసుకుంటా, పక్క వేసుకుంటా. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా సార్, పాత బస్తీలో చాలా మంది ఉంటారు, చాలా కులాలు, మతాలకు అతీతంగా ఉన్నది ఏంటి అంటే మనది ఒక మినీ పాకిస్తాన్ అనుకోవాలనుకుంటే మినీ హైదరాబాద్. అది యాక్చువల్గా అక్కడ ముస్లిమ్స్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళతో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటాయండి. నార్మల్గా జనరల్గా నేను అందరితో ఎలా ఉంటానో వాళ్ళతో కూడా అలా ఉంటా. అంటే హిందూ ముస్లిం అలాంటి ఫీలింగ్స్ నాకేం లేదు, ప్రతి ఒక్కరితో అలా సర్దుకొని వెళ్ళిపోతుంటా, ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకుంటా, నన్ను వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఓకే, నాకు అలాంటి ఏం లేదు, చాలా హ్యాపీగా ఉంటా వాళ్ళతో కూడా. ఓకే సార్, అయితే సార్ ఇంకో క్వశ్చన్ సార్, యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా గొడవలు అయితే మీకు ఒక కాల్ చేస్తే వెళ్ళి సాల్వ్ చేస్తారంటే ఎలా సాల్వ్ చేస్తారు అసలు? మీరు రౌడీస్ ఏం చేయను అంటున్నారు, మరి ఎలా చేస్తారు? అంటే ఎంత పెద్ద గొడవ ఉన్నా కానీ సూర్య అంటే ఒక నేమ్ ఉంది కదా, అంటే నాకు ఇచ్చే రెస్పెక్ట్ అనుకుంటా. ఓకే, నేను వెళ్ళడం వల్ల సూర్యాన్ని వచ్చిందని చెప్పి ఆపేస్తారు దాన్ని. నాకు ఎందుకు ఇష్టం ఉండే గొడవలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అంటే వెళ్ళి సాల్వ్ చేస్తారా, కూర్చుంటారా, లేకపోతే రౌడీజం చూపిస్తారా, ఎలా? ఏం చూపించాను, ఒక మాట చెప్తా, నాకు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు, ఆ రెస్పెక్ట్ వల్ల ఆపేస్తారు అంతే, అంతకుమించి మనం ఏదో పెద్ద అది అంటే వెళ్ళి మీరు సామరస్యంగా కూర్చొని మాట్లాడి సాల్వ్ చేస్తారు. ఓకే సార్, కరోనా ఎఫెక్ట్తో మీరు చాలా మందికి హెల్ప్ చేశారని విన్నాం సార్, ఏ విధంగా హెల్ప్ చేశారు? నాతో ఎంత హెల్ప్ అయితే అంత చేశాను ప్రతి ఒక్కరికి. ఓకే, నాతో ఏదైతే అవన్నీ వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చాను. ఓకే, మాకు ఇంకొక విషయం కూడా తెలిసింది సార్, మీరు ప్రతి పండుగకి కూడా బట్టలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారంట బీద వాళ్ళకి, అలా అసలు ఎవరి పేరు మీద చేస్తారు, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అసలు మీకు? ఏం లేదు, ప్రతి పండగకి కూడా చాలా మంది పూర్ పీపుల్స్ కొత్త బట్టలు వేసుకునే స్థాయి కూడా వాళ్ళకు ఉండదు. ఓకే, అవును, ఇంట్లో మా అమ్మ మా నాన్న చెప్తుంటారు నాకు, నీతో అయినంతే వాళ్ళకి హెల్ప్ చేయబెట్టా అని చెప్పి, నాతో అయినంత తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటాను అనమాట.
ఎవరి పేరు మీద చేస్తారు? ఎవరి పేరు మీద ఏం లేదు, ఓకే. నాకు ఎందుకో ఇష్టం, లేని వాళ్ళకి ఇస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంటా అంతే. సార్ ఇంకో విషయం కూడా తెలిసింది, మీకు హైదరాబాద్లో కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేసి. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా సంపాదించుకున్నారు అసలు యాక్చువల్లీ? ఎలా అంటే నేను చేసే మంచి పనుల వల్ల, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ దీని వల్ల అలా ఫేమ్ అవ్వడం వల్ల, ఓకే. తర్వాత సూర్యాబాయ్ వాళ్ళు కాల్ చేసి అన్న ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఓకే, అందుకు అలా. ఓకే. ఓకే సార్, అంటే మనకి ఇటు హైదరాబాదే కాకుండా చుట్టుపక్కల కూడా ప్లస్ వేరే ప్రాంతాల్లో కూడా మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసింది. సార్ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల మీ లైఫ్ స్టైల్ ఏమైనా చేంజ్ అయిందా? చేంజ్ అవ్వలేదు, నేనైతే అలానే ఉన్నా. ఓకే. పాపం చాలా మంది ఇంకా నార్మల్గా ఉన్న వాళ్ళు పూర్ అయిపోయారు, ఓకే. అలా ఉన్న వాళ్ళు ఇంకా రోడ్ మీద పడిపోయారు. ఓకే. చాలా బాధ అనిపించింది నాకు. ఓకే సార్. చాలా బాధ అనిపించింది నిజంగా. మనుషుల విలువ, ఆకలి విలువ ఓకే. చాలా మంది తెలుసుకున్నారు, కుటుంబ విలువలు కూడా విలువలు కూడా తెలుసుకున్నారు. ఓకే సార్, యాక్చువల్గా మీరు అన్నదాత అనే ఒక సంస్థను ప్రారంభించడానికి కానీ కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఒక ఫౌండేషన్ స్థాపించాలని కూడా అనుకుంటున్నారంట. అసలు మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అది నిజమేనంటారా? మీరు నిజంగా ఫౌండేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? అవునండి, నిజంగా ఫౌండేషన్ సొంతంగా ఎవరు హెల్ప్ లేకుండా చేయాలనుకుంటున్నాను. ఓకే. అండ్ కొంచెం టైం పడుతుంది దానికి. ఎందుకంటే అన్నంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు ఇక్కడ దొరుకుద్ది అన్నం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేసి పెట్టాలని చెప్పి నా ఆలోచన. 100% పెడతా కూడా. ఓకే సార్. నాకు ఇది చేయడానికి ఒకరు హెల్ప్ అవసరం లేదు, నేనే నా సొంత కొంచెం లేట్ అయినా సరే చేస్తాను. సార్ యాక్చువల్గా చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వాల్యూస్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా ఫ్యాన్స్కి చెప్తున్నాను నేను. సూర్యాబాయ్ అయితే ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు, ఏదైనా సరే నా వల్ల సాయం నేను 100% మీకు చేస్తాను. సార్ ఇప్పుడు మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే దయచేసి మీ ఇంట్లో వాళ్ళని చాలా బాగా చూసుకోండి. ఓకే. అమ్మ నాన్న వెళ్తే మళ్ళీ తిరిగి రారు. ఓకే. ఉన్న రోజులే వాళ్ళ విలువ తెలుసుకొని చాలా మంచిగా ఉండండి. మీరు మంచిగా ఉంటూ దాని తర్వాత పబ్లిక్ సేవ చేయండి. ఎవరితో ఎక్కువ కొట్లాటలు అవన్నీ పెట్టుకోకుండా చాలా హ్యాపీ ఉండాలని మనస్ఫూర్తిగా. మా V3 ప్రేక్షకులకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? ఈ అవకాశం ఇచ్చిన V3 న్యూస్ యాజమాన్యానికి ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. V3 న్యూస్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీరు ఇంకా ఇలాంటి మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఎస్పెషల్లీ మీరు రాజకీయంగా ఎదగాలి, ప్లస్ ఎవరైనా ఫోన్ కాల్ చేయగానే మీరు ఇంకా త్వరగా రెస్పాండ్ అవ్వాలి, ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ చిట్ చాట్ ప్రోగ్రాంలో సురేష్ భాయ్తో మంచి కార్యక్రమం చూసాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.